సైదాపురం మండలం గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయాలని జెడ్పీసీ సీఈఓ మోహన్ రావు చెప్పారు. సైదాపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు గురువారం గ్రామాల అభివృద్ధికి రూపొందించాల్సిన ప్రణాళికపై కార్యదర్శులు, సర్పంచ్ మరియు ఇతర సిబ్బంది ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. సైదాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు గురువారం గ్రామాల అభివృద్ధికి రూపొందాల్సిన ప్రణాళికపై కార్యదర్శులు, సర్పంచ్ మరియు ఇతర సిబ్బంది ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రజా ప్రతినిధులు, అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్స్, కార్యదర్శుల ద్వారా శిక్షణ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీసీ ఈవో మోహనరావు మాట్లాడుతూ రానున్న ఆర్థిక సంవత్సరంలో మంజూరు అయ్యే నిధులను సక్రమంగా వినియోగించి గ్రామాలను అభివృద్ధి పథంలో నింపాలని తెలిపారు. అలాగే పంచాయతీ అభివృద్ధి రూపకల్పనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్, సర్పంచులు మరియు సచివాలయం, పొదుపు సిబ్బంది పాల్గొన్నారు. తయారు చేయాలి అనే ఒక అంశం మీద ఈరోజు మనందరూ ఈ శిక్షణ లేకపోతే ఏదైనా అంగన్వాడీ ఉంది, అంగన్వాడీ అంటే ఊరు అవసరం పర్టికులర్గా చిన్నపిల్లలు ఉంటారు, దానికి ఏదైనా వెట్రీ లేకపోవచ్చు. ఇలా మీరు ఏదైతే ఉంటారో వాటన్నిటికి కూడా అవసరం కోసం పిల్లలతో బాలల సభ అనేది కూడా అంటే బాలలకు కూడా అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ అవసరాలు కూడా ఉంటాయి. ఊళ్ళో పార్క్ ఉండొచ్చు, లేదా పార్క్ ఉంటే దానికి నిమ్మ, మ్యాంగో, తర్వాత సపోటా, కోకోనట్, అదే కాకుండా కొత్తగా పూల తోటల పెంపకాలు కూడా మనకు ఇవ్వడం కూడా జరిగినది. పూల తోటల పెంపకాలు రోజు మళ్ళీ ఇట్లా కూడా మనకు స్కూల్ కాంపౌండ్ బిల్డింగ్స్ కూడా మన పేమెంట్ కూడా 40% చేయడం జరిగింది. అదేవిధంగా లేదు కాబట్టి రెండవ గ్రామ సభలో ఖచ్చితంగా మీరు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గుర్తించి మనకు సెల్ఫ్ అనేది ఏర్పాటు చేసుకుంటే రేపు ఏప్రిల్లో ఆర్థిక సంవత్సరం మనం స్టార్ట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం పని కల్పించే విధంగా మనం ఈజీగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏర్పాటు చేసుకుంటాం అనేది కూడా రెండో గ్రామ సభలో కూడా ఈ విధంగా చర్చించడం జరుగుతుంది. ఇది డిసెంబర్ 15 కంతా రెండో గ్రామ సభ అనేది కంప్లీట్. సీఈఓ గారు, జిల్లా పరిషత్ వారికి సాధారణంగా ఖచ్చితంగా ఎన్ని మీటింగ్ మీరు కండక్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇంకా ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేది. వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మీ గ్రామానికి సంబంధించిన ఒక కొంచెం డబ్బులు ఉంటే వీటి దేని ప్రయారిటీలో ఖర్చు పెట్టుకోవాలా, పిల్లవాడు చదువుక, ఇల్లు కట్టుకోవడానికా, లేకపోతే పిల్లవాళ్ళకి సంబంధించిన అంశాలుగా, లేకపోతే ఆరోగ్య సంబంధించిన అంశాలని మనం ప్రతిదాన్ని కూడా ఒక అర్థం చేసుకుంటాం. మనకు వచ్చే రూపాయి ఎంత వచ్చింది, దాన్ని మనం ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటారనేది ఎప్పుడు ప్రణాళిక సిద్ధపెట్టుకుంటాం. మనకుండా అవసరాలు బట్టి ఏది ముఖ్యమనేది నిర్ణయించుకొని వాడుకుంటాం. ప్రతి కుటుంబంలో కూడా ప్రతి వ్యక్తికి కూడా అది ఉంటుంది. నా దగ్గరకు వచ్చిన నా జీతం నెలకు వచ్చే అమౌంట్ని నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఈసారి ఈ నెలలో ఏం ఖర్చు పెట్టాలనేది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. దాన్ని పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో తయారు చేసుకుంటామే గ్రామాభివృద్ధి ప్రణాళిక. అయితే దీనికి ఎందుకు ఇంత ప్రత్యేకత గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది